అన్న నమస్తే అన్న. హాయ్ ఫ్రెండ్స్, అందరూ జయప్రభాస్ అని కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జయప్రభాస్ అని కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న, కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? ముందుగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ శుభాకాంక్షలు. ఈ నెల 27వ తారీఖుని మన ప్రపంచవ్యాప్తంగా మరి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కల్కి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి. వేరే ఫ్యాన్స్ వాళ్ళు ఎవరెవరో చెప్తున్నారు కానీ కల్కి బాగోదు, ట్రైలర్స్ బాగోలేదు అంటున్నారు, కానీ మీరు ఎవరో అప్సెట్ అవ్వద్దు. ఇది చిన్నపిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ చూడదగిన చిత్రం ఇది. అసలు కల్కి అంటేనే బాహుబలిని మించిపోయిన సినిమా ఇది. మరి కల్కిని అందరూ చూడాలన్నమాట. చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు, కానీ చిన్నపిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ దాకా కల్కి సినిమాని ఆదరిస్తారన్నమాట. ఇది ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది ఇందులో? మరి ఇందులో ప్రభాస్ లుక్ చాలా బాగుంది. ఇంకా సలార్ మీద ఇందులో లుక్ బాగుంది. సలార్ కంటే లుక్ చాలా ఎక్స్టెంట్గా ఉంది. ఇక అందుకే నేను కూడా ఇది ఈ సైడ్ ఇలా ఈ సైడ్లో పెట్టుకొని ట్రై చేస్తున్నాం, కానీ చూడాలి. అంటే ఇందులో అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? అంటే అసలు ప్రభాస్ నటించే సినిమాలో ఈ పెద్ద పెద్ద అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ యాక్ట్ చేస్తున్నారంటే అసలు ప్రభాస్ రేంజే ఎక్కడికి వెళ్ళిపోయిందో అసలు తెలుసుకోవాలి. అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నమాట. అసలు ప్రభాస్ అంటేనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆల్ ఇండియా అసలు ప్రపంచం అంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. మొత్తం ప్రపంచం అంతా ఉన్నారు. అసలు మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలోనే ఉన్నారు. అసలు ప్రభాస్ని కొట్టినోడే లేడు అసలు ఎవడని. ఇంకా ప్రభాస్ తప్ప వేరే వాడు ఎవడో కదా అసలు సినిమా ఇండస్ట్రీలో లేనే లేడు అసలు. ఇంకా గ్రాఫిక్స్ ఎలా అనిపించింది అంటే ఈ ట్రైలర్లో? అది ఇదంతా గ్రాఫిక్స్ ఫుల్గా అంటే బుజ్జి అసలు మైండ్ బ్లోయింగ్ మాట. అసలు బుజ్జి అంటే అసలు అది ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అప్పుడు రిలీజ్ ముందు చాలా ఎగ్జైట్గా ఎదురు చూసాం. కానీ ట్రైలర్ చూసాక అసలు రామోజీ ఫిలిం సిటీలో మరి ప్రీ ఈవెంట్ పెట్టినప్పుడు జనాన్ని ఎక్కువ రానివ్వలేదు, కానీ మేము వెళ్ళకపోయాం. కానీ ప్రభాస్ వచ్చి అప్పుడు డైరెక్టర్గా బుజ్జిని కారు నడిపాడు కదా. అసలు అది నిజంగా డేరీ చేశాడు మాట. డేరింగ్ అండ్ డాషింగ్ మాట. అసలు రియల్గా డూబ్ లేకుండా ఆయన కారులో నడుపుకొని బయటకు వచ్చి 3 రౌండ్లు వేసాడు. అసలు బుజ్జి అయితే సూపర్ మాట. లవర్స్ ఎవరైనా బుజ్జి పేర్లు ఉన్న లవర్స్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే బుజ్జి అంటే మా మరదల పేరు కూడా బుజ్జి, నేను బుజ్జి అని పిలుస్తాను. అంటే అసలు సినిమాకి హైలైట్ బుజ్జి మెయిన్. ఇప్పుడు ప్రభాస్ అన్న మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం అన్న? అలాగనే ఏం లేదన్న, అన్నీ ఇష్టమే. ఎందుకంటే మాది భీమవరం, ప్రభాస్ కూడా భీమవరమే కాబట్టి మాకు అలాగే ఉండదు. ప్రభాస్ వాళ్ళ ఇల్లు తెలుసా అన్న? మరి మొగల్తూరు దగ్గరే, మాకు దగ్గరే, భీమవరం దగ్గరే. వెళ్ళా ప్రభాస్ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ పెదనాన్న గారి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళాం కోట చూసాం, రాజుగారి కోట అన్నీ చూసాం. మాకు దగ్గరే కదా అక్కడికి, భీమవరానికి ఒక 15 కిలోమీటర్లు అంతే. ప్రభాస్ గారి ఇల్లు చూసాం. తర్వాత 10 కోట్లు ఖర్చు పెట్టి 10-12 కోట్లు ఖర్చు పెట్టి అసలు వాళ్ళ పెదనాన్న గారిది కార్యక్రమం చేశాడంటే అసలు సినిమా ఫీల్డ్ కొన్ని 100 కోట్లు సంపాదించుకున్న హీరోలు ఉన్నారు, కానీ ఎవరో కూడా ప్రజలకు పెట్టలేదు, చేయలేదు. వాళ్ళ పెదనాన్న గారికి మరి కార్యక్రమం మట్టుకి ప్రభాస్ మట్టుకి 10-12 కోట్లు ఖర్చు పెట్టి అసలు ఆయన చేసినట్టు అసలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో కూడా చేయలేదు మాకు. అసలు ప్రభాస్ అంటే ప్రభాస్. ఇంకా అసలు రాజుని కొట్టినోడే లేడు అసలు. మా రాజు అంటే మా రాజే. ఇంకా ప్రభాస్ అసలు సమస్య లేదు. అసలు ఆ హైట్ చూస్తేనే జనాలుగా దడపడుతుంది. అసలు ఆయన నడిచి వస్తున్న అసలు ఇంత పెద్ద హీరో అయినా కానీ, అసలు పాన్ ఇండియా హీరో అయినా కానీ అందరు హీరోలతోటి మంచిగా ఉంటాడు, ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటాడు. ఎవరి కోసం, వేరే హీరోల కోసం అసలు ఇంతవరకు ఇన్ని 10-11 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు ఏ హీరో కోసం కూడా. ప్రభాస్ అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఉన్నతం గల మనిషి ప్రభాస్ గారు. వాళ్ళ పెదనాన్న గారు కృష్ణరాజు గారి దగ్గర నుంచే ఇవన్నీ అలపరుచుకున్నాడు, నేర్చుకున్నాడు మాట ఈయన ప్రభాస్ గారు. అందుకని చెప్పి చిన్నవాళ్ళని కూడా, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని అందరినీ కూడా గౌరవించే మాట్లాడుతుంటాడు ప్రభాస్ గారు. నెక్స్ట్ ప్రభాస్ అన్న ఎలాంటి సినిమాలు తీస్తే మీకు హ్యాపీ మరి? అంటే ఇప్పుడు దాకా అదే బాహుబలి చూసాం. బాహుబలి తర్వాత అటువంటి సినిమాలు రాలేదు. సలార్ కొద్దిగా డిస్టర్బెన్స్ చేసింది, కానీ తర్వాత ఇది అయితే మట్టుకి ఇంచుమించు మనకి ప్రపంచవ్యాప్తంగా ఒక 1500 కోట్ల వసూలు రాబడుతుందని మేము కూడా నమ్ముతున్నాం. మరి ఎందుకంటే అందరూ చూస్తారన్నమాట, పిల్లల కాడి నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళ దాకా అందరూ చూస్తారు. కాబట్టి ఈ సినిమా బాగా హిట్ అవుతుందని మేము మనస్ఫూర్తిగా ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి భీమవరం మట్టకొండ ప్రాంతంలో మరి ప్రభాస్కి మా బామ్మద్ది పెద్ద వీరాభిమానం అన్నమాట, మా మేనల్డ్ శివాజీ. ఇంకా వాళ్ళని ఊర్లో ప్రభాస్ అని పిలుస్తారు. వాళ్ళిద్దరిని కూడా మట్టకొండ గ్రామం అన్నమాట, కలిదిండి మట్టకొండ గ్రామం. వీళ్ళు మరి కలిదిండి కృష్ణరాజు గారి ద్వారా వీళ్ళకి బెనిఫిట్ షోకి ఫ్రీగా సినిమా హాల్ కొనేస్తారు మొత్తం అన్నమాట. బెనిఫిట్ షో ఫ్రీ అన్నమాట. నైట్ 2 గంటలకే వేస్తూ ఉంటారు షోలు. మా పద్మారావు కూడా ప్రభాస్ తరఫున శుభాకాంక్షలు. మా శివాజీ మేనల్లుడికి కూడా మరి ప్రభాస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను.
ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.